ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీ స్టైలర్. ఇది వంశీ గారు 30 years బ్యాక్ తీసిన సూపర్ హిట్ సినిమా లేడీ స్టైలర్కి సీక్వెల్. అప్పటి లేడీ స్టైలర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తుంటాడు అనే కాన్సెప్ట్ నుంచి వచ్చిన కథే ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీ స్టైలర్. సో ఇది కూడా వంశీ గారి దర్శకత్వంలోనే రూపొందింది. దీనికి మణిశర్మ గారు సంగీతం ఇచ్చారు. సో వంశీ గారు మణిశర్మ గారి కాంబినేషన్లో పాటలు ఎలా ఉంటాయని చాలామంది సంగీతాభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా May 3rd రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాము. సాంగ్స్ రిలీజ్ చేయాలి. సో థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఇప్పుడు సింగిల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఒక్కొక్క పాట రిలీజ్ చేయడం వల్ల ప్రతి పాట పైన ఫోకస్ ఉంటుంది. సో అలా మేము ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఫస్ట్ సాంగ్ ఎవరి చేతుల మీదుగా రిలీజ్ చేద్దామంటే నాకు వచ్చిన ఫస్ట్ థాట్ వంశీ గారు రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. బట్ వంశీ గారేమో ప్రతి పౌర్ణమికి పాపికొండల్లో గోదావరి నది ఒడ్డున గడపడానికి వెళ్తుంటారు. సో ఆయనకి ఇప్పుడు మొబైల్ కమ్యూనికేషన్ లేదు ఇన్ఫార్మ్ చేద్దామంటే. సో ఇది ఏం చేద్దామని ఆలోచిస్తే మా డిఓపి నగేష్కు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. సో ఆయన ఇప్పుడు పాపికొండలకు పంపించి వంశీ గారి చేతుల మీదుగా సాంగ్ రిలీజ్ చేసి తీసుకొచ్చే బాధ్యత ఆయనకు అప్పచెప్పాము. సో లెట్స్ సీ what happens. నమస్కారం. నేను ఇక్కడికి వచ్చి 3 రోజులు అయింది. ఇవాళ చైత్ర పౌర్ణమి. ఇంతలో నగేష్ వచ్చాడు. ప్రొడ్యూసర్ గారు ఈ పాట మిమ్మల్ని రిలీజ్ చేయమన్నారు. నేనేంటి ఏమన్నా ప్రముఖులు చేస్తే బాగుంటుంది కదా అన్నాను. నేను లేదు మిమ్మల్నే చేయమన్నా మరీ చెప్పారని గట్టిగా చెప్పాడు. ఆలోచిస్తుంటే ఈ గోదావరి సమక్షంలో ఈ పాట చేయడం రిలీజ్ చేయడం ఇంకో విధంగా నాకు ఆనందంగానే అనిపించింది. కాబట్టి రిలీజ్ చేస్తున్నాను. అల్తాడు తెంపేసుకుని గెలా పెట్టుకుపోయినమా దున్నపోతని ఎత్తుక్కుంటా కోనసీమ దాటాం, పట్టిసీమ దాటాం, పోలవరం దాటాం, దేవీపట్నం, సింగనపల్లి, రేవులన్నీ దాటేసి ఇంకా ఎక్కడికి వెళ్తున్నా? పాపికొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందో ప్రేటి గుండెల్లో, ఏటి పాయల్లో గూటి పడవల్లో ఇడు నవ్విందో 7 రంగుల్లో. గడసరి జోడి నువ్వు కదా పిలిచెను నేడి ప్రతి పొదా దూర సొగసిది దొరకక దొరికిన పులసిది.